నమస్తే అండి. సౌందర్యలహరి చదివే వారందరికీ స్వాగతం. ముందుగా ఓంకారం చెప్పుకుందాం. ఓం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు 63, 64, 65 శ్లోకాలు చదువుకుందాము. మొదట 63వ శ్లోకం చూద్దాము. స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరానామాసి దతిరసతయా చంచుజడిమా అతస్తే సీతాంసో రమృతలహరి రామ్లరుచయా పిబంతి స్వచ్ఛందం నిసి నిసి భృంశం కాంజికదియా. రెండోసారి కూడా చూద్దాం. స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరానామాసి దతిరసతయా చంచుజడిమా అతస్తే సీతాంసో రమృతలహరి రామ్లరుచయః పిబంతి స్వచ్ఛందం నిసి నిసి భృశం కాంజికదియా. ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చూసుకుంటే, ఓ జనని, చంద్రుని కిరణములనే ఆహారంగా తీసుకునే చకోర పక్షులు నీ ముఖమునే చంద్రకిరణముల కాంతిని అఘ్రానించి వెన్నెల కంటే నీ ముఖ చంద్రకాంతియే రుచిగా ఉన్నదని తృప్తిగా సేవిస్తున్నారు. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అంటే శ్రీదేవికి స్థూల సూక్ష్మతర సూక్ష్మతమములని 4 రూపములు, శరీరాంగయుక్తమైన జగన్మోహన రూపము స్థూలము, పంచదశీ మంత్రము సూక్ష్మ రూపము, కామకళాక్షరం సూక్ష్మతరము, వరరూపము కుండలిని సూక్ష్మతమము. ఇది నామత్రయముచే వివరింపబడుతుంది. శ్రీమత్ అంటే జ్ఞానప్రదాయిని, అందుండే వాక్కు కలుగుతుంది. కనుగనే పంచాక్షరీ తొలికూటమును సూక్ష్మ శరీరములోని మంత్రాక్షరములే శ్రీదేవి స్థూల శరీరములోని అంగములు. త్రిశతీ భాష్యములో మొదటి 100 నామములు వాగ్భవ కూటముగా చెబుతారు. మనశ్చంద్ర కుబేరాది భేదముల చేత పంచదశ విద్య 12 విధములుగా ప్రసిద్ధమైనది. ఇందు శివసమ్మతమైన ఆది విద్యయే సమయమత ఆచార పరంపరాగతమైనది. ఇప్పుడు 64వ శ్లోకం చూద్దాము. అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన జపా పుష్పచ్ఛాయా తవ జనని జిహ్వా జయతి సా యదగ్రాసీనాయః స్ఫటికదృశదచ్చవిమయీ సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా. రెండోసారి కూడా చదువుతాను. అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన జపా పుష్పచ్ఛాయా తవ జనని జిహ్వా జయతి సా యదగ్రాసీనాయః
స్ఫటికదృశదచ్చవిమయీ సరస్వత్యా మూర్తి పరిణమతి మాణిక్యవపుషా. ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చూసుకుంటే, పతి పరమేశ్వరుని త్రిపుర సంహారాది లీలలను నీవు మాటిమాటికి స్మరిస్తూ కీర్తిస్తూ ఉంటే నీ ఎర్రని నాలుక యొక్క ఎరుపు పరిసరములన్నీ ఎరుపుగా చేస్తున్నాయి. దేవి వాగ్దేవి తెల్లని శరీర ఛాయతో నీ జిహ్వపై కూర్చొని నీ మాటలు వింటుంటే ఆమె శరీర వర్ణం పటికపు కాంతి నుండి పద్మరాగ మాణిక్యముగా మారిపోయింది. ఆశ్చర్యము! లలితానామాలలో సదాశివ పతివ్రత అనే నామంలో దేవి పరమేశ్వరుని అర్ధాంగి అయి యొన్నను పరమేశ్వరుని పట్ల పతివ్రత అయి ఆ స్వామి గుణకీర్తనము చేస్తూ భర్తను అనుసరించి ఉంటుంది కనుక పతివ్రత అని చెప్పబడింది. సదాశివుడు దుష్ట శిక్షణ చేసినట్లే తల్లి జగదాంబ దుష్టులను శిక్షించింది. శివుడు శిష్టులను రక్షించినట్లే జగన్మాత తన భక్తులను రక్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు 65వ శ్లోకం చూద్దాం. రణే జిత్వా దైత్యా నపహృత శిరస్రైః కవచిభిర్ నివృత్తైశ్చండాసే త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రై శశి విశద కర్పూరశకలా విలీయంతే మాతా స్తవ వదన తాంబూల కబలాహ. రెండోసారి కూర్చొద్దాం. రణే జిత్వా దైత్యా నపహృత శిరస్రైః కవచిభిర్ నివృత్తైశ్చండాసే త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రై శశి విశద కర్పూరశకలా విలీయంతే మాతా స్తవ వదన తాంబూల కబలాహ. ఇప్పుడు ఈ 65వ శ్లోకం అర్థం చూసుకుంటే, ఎటువంటి యుద్ధంలోనైనా గెలవగలిగే శక్తి కలవాడు వేలాయుధుడైన కుమారస్వామి. రాక్షసులను జయించగల దిట్ట వజ్రాయుధుడైన దేవేంద్రుడు. చక్రపాణి అయిన శ్రీ మహావిష్ణువు వీరంతా యుద్ధంలో రాక్షసులను జయించి యుద్ధము నుండి వచ్చి వీరావేశాలను త్రుజించి త్రిపురాంతకుని నిర్మాల్యములను కూడా త్రుజించి నీవు అదరంతో ఇచ్చే కర్పూర తాంబూలములను స్వీకరించి నీ ఆశీస్సులు అందుకుంటారు. కర్పూరము, లవంగము, యాలుకలు, నాగకేసరములు, జాజికాయ, తమలపాకులు, సున్నము, కొబ్బరి, మిరియాలు, కవ్విరి మొదలైన సువాసన ద్రవ్యములతో కూడిన దానిని కర్పూర తాంబూలమని చెబుతారు. శ్రీమాత కర్పూర తాంబూలపు గుబాళింపు దేవతలందరినీ ఆకర్షిస్తూ ఉన్నది. అలాగే కుమారస్వామి, దేవేంద్ర ఉపేంద్రులు కూడా నీ తాంబూల గంధముచే ఆకర్షితులవుతున్నారు అనే అర్థంతో లలితా సహస్రనామాలలో కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అనే నామం ఇవ్వబడింది. దేవీ తంత్ర పూజలో అనేక చోట్ల కర్పూర తాంబూలము నైవేద్యము చేయవలసినదని చెప్పారు తాంత్రికులు. ఇప్పుడు నీతి సూక్తులు చూద్దాం. పిల్లల్లో మనోధైర్యం పెంచాలంటే ఏం చెయ్యాలి? పిల్లలను ఇతరులతో పోల్చితే వాళ్ళని చూసి నేర్చుకుంటారనే ఆలోచన నుంచి మనం బయటికి రావాలి. ఇది పిల్లల మీద అధిక ఒత్తిడికి కారణం అవుతుంది. పిల్లలు చాలా వరకు గమనించి తెలుసుకుంటారు. మిగతా వారిలో గమనించిన విషయాలను ఆచరించాలని చూస్తారు. అది మంచో చెడో
నెమ్మదిగా నచ్చజెప్పాల్సింది పెద్దలే. పిల్లలతో ఉదారంగా ఉండండి, ప్రశంసించండి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచండి. ఆప్యాయత, సహనం రెండూ పిల్లల పెంపకంలో అవసరమైన లక్షణాలు. ఇప్పుడు రెండవది చూద్దాం. స్నానం ఏ సమయంలో చేయాలి? తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్య స్నానం చేయడం అత్యుత్తమం. దీన్ని ఋషి స్నానం అంటారు. 5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు. ఇది మధ్యమం. ఇక 6 నుంచి 7 గంటల స్నానాన్ని మానవ స్నానం అంటారు. ఇది అధమం. ఇక 7 గంటల తర్వాత స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. ఇది అధమాతి అధమం. కాబట్టి ఉదయాన్నే శివబ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఋషి స్నానం చేయడం పుణ్యప్రదం. నా ఈ ఛానల్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.